స్పెషల్ డ్రైవ్ నేను పద్మ. తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వివాదాలు మొదలయ్యాయా? నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా? కొన్ని నియోజకవర్గాల్లో నాయకుల తీరు హైకమాండ్ కు తలనొప్పిగా మారిందా అంటే అవునని అంటున్నాయి తాజా పరిస్థితులు చూస్తుంటే. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాత కొత్త నేతల మధ్య పంచాయతీతో మొత్తం పార్టీకే నష్టం జరిగే అవకాశం ఉంది. త్వరలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఇది ఒక సవాల్గా మారే అవకాశం కూడా ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ దానికోసం ఓవైపు అధికార యంత్రాంగం సిద్ధమవుతూ ఉండగా మరోవైపు పొలిటికల్ హీట్ కూడా పెరుగుతోంది. ఇక అధికార పార్టీ కాంగ్రెస్ అయితే ఎప్పటి నుంచో కసరత్తు మొదలుపెట్టింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన సమస్యలు మళ్లీ తలెత్తకుండా చూసే పనిలో పడింది పార్టీ నాయకత్వం. కానీ కొత్త పాత వివాదాలను ఎలా సెట్ చేయాలన్నది బిగ్ టాస్క్. కొత్త నేతలకు ప్రాధాన్యత ఇస్తే పాత వాళ్ళని బుజ్జగించడం ఎలా? అంతా కొత్త నాయకుల వెంట వచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తే పాత లీడర్స్ పంచాయతీ తేల్చేది ఎవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గాల్లో వాళ్లకు వాళ్ల చేతిలో ఓడిన పాత కాంగ్రెస్ నాయకులకు మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండు వర్గాల మధ్య రాజీ కోసం పార్టీ పెద్దలు ప్రయత్నిస్తున్నా అంతా ఫలిస్తున్న సూచనలు కూడా కనిపించడం లేదంటున్నారు. పటాన్చెరు, శేర్లింగంపల్లి, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్, చేవెళ్ల, బాన్సువాడ, గద్వాల, జగిత్యాల, భద్రాచలం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల్లో ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నది పార్టీ వర్గాల టాక్. పటాన్చెరులో కాంగ్రెస్ కట్టర్ లీడర్ కాటా శ్రీనివాస్, బీఆర్ఎస్ తరఫున గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి మధ్య పంచాయతీ ఉంది. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఇక జగిత్యాల నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తాజాగా నిన్న ఏకంగా గాంధీ భవన్ వేదికగా అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి మధ్యలోనే వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే కొనసాగుతోంది. రైట్, ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, నేతల మధ్య ఏం జరుగుతుంది? అండ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు కూడాను. రామకృష్ణ, మీరు చెప్పండి. పద్మ, ఏదైతే దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి దాదాపుగా 10 మంది ఉన్నారు. 10 మంది కూడా స్పీకర్ అధికారికంగానే ప్రకటించారు వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలని. కానీ ఇంకొక పక్క మరో కోణం చూసుకున్నట్లయితే దానికి సంబంధించి ఆల్రెడీ ఇప్పుడు 10 మంది జాయిన్ అయ్యారు. 10 మంది జాయిన్ అయిన వాళ్ళలో ఏదైతే కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచినటువంటి అభ్యర్థులు కూడా అక్కడే ఉన్నారు. కొంతమంది దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. దాంతోపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేని కాంగ్రెస్లో తీసుకున్నా కానీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో రెండు వర్గాలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు దాదాపుగా 10 నియోజకవర్గాల్లో రెండు వర్గాలుగా విడిపోయారు. కొన్ని చోట్లయితే జగిత్యాల లాంటి ఏదైతే జీవన్ రెడ్డి సీనియర్ లీడర్ దాదాపుగా 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నారు. అలాంటి వ్యక్తిని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సంజయ్ కుమార్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయించుకున్నారు. ఏదైతే 2023 ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి అభ్యర్థులు బీఆర్ఎస్ నాయకుల మీద వీళ్ళు కొన్ని విమర్శలు చేశారు, ల్యాండ్ కబ్జాలు పాల్పడుతున్నారు, ఇలాంటి పలు అంశాలపైన కూడా వీళ్ళు వాళ్ళ మీద దీనికి సంబంధించి కూడా తీవ్ర వ్యతిరేకత చూపించారు. ఏదైతే కార్యకర్తలకు బలంగా తీసుకెళ్లారు. సో ఇప్పుడు రెండు వర్గాలు అయిపోయేసరికి కాంగ్రెస్ మొన్న చూసుకున్నట్లయితే స్థానిక సంస్థల్లో కూడా సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఇదే ఇబ్బంది జరిగింది. కొంతమంది నేను చెప్తేనే ఓటేయాలనే రీతిలో నిన్న బహిరంగానే పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కూడా బహిరంగానే చెప్పడం జరిగింది. కార్యకర్తల మీటింగ్లో కూడా బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని. సో దీనివల్ల పార్టీకి అయితే తీవ్ర నష్టం అయితే జరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను కూడా జిల్లాల ఇన్ఛార్జీలను కూడా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళను ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క మంత్రిని దీనికి సంబంధించి కూడా సర్దుబాటు చేయడంతో పాటు ఏదైతే కొన్ని వర్గాలు ఉన్నాయో ఆ వర్గాలన్నీ సర్ది చెప్పి కూర్చోబెట్టి మాట్లాడి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి మంత్రులందరినీ కూడా ఇన్ఛార్జీలుగా నియమించినా కానీ ఏదైతే కొంతమంది ఇప్పుడు పాత కాంగ్రెస్ ఉన్నటువంటి కార్యకర్తలు ఎప్పటి నుంచో 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. సో అలాంటి వాళ్ళని కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులను జాయిన్ చేయించుకున్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సీట్లు కేటాయిస్తున్నారని ప్రధానమైనటువంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆరోపణ. సో ఆ ఆరోపణలన్నిటినీ కూడా ఏదైతే దీన్ని సమన్వయం చేయటం కోసమే ఇప్పుడు ఏదైతే మంత్రుల్ని కొంతమందిని దాదాపుగా అన్ని ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రులను ఇన్ఛార్జిగా చేశారు. వీళ్ళందరూ సర్ది చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపించడమే ప్రధాన లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ముందున్నటువంటి ప్రధాన లక్ష్యం ఇప్పుడు మంత్రులుగా ఎవరైతే ఇన్ఛార్జీలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా సమన్వయం చేసుకుంటూ వీళ్ళని గెలిపించాలి. సో మరో కోణం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పటికే చాలా చోట్ల తిరుగుబాటు కూడా జెండా ఎగరవేసిన పరిస్థితి అయితే చూసాం. దానికి సంబంధించి కూడా కొన్ని చోట్లయితే ఏదైతే జగిత్యాల కావచ్చు, పటాన్చేరు, షేర్లింగంపల్లి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్నారు. వాళ్ళకి కాకుండా వీళ్ళకి కాంట్రాక్ట్లు వస్తున్నాయి, లేదంటే ఏదో కొన్ని చోట్ల ఏదైతే నామినేటెడ్ పదవులు ఉంటాయో నామినేటెడ్ పదవులు కూడా ఈ 10 మంది ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే కేటాయిస్తున్నారని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాంటి కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగానే స్టేట్ లెవెల్లో ఏదైతే జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే నియోజకవర్గ స్థాయిలో ఈ 2 వర్గాల మధ్య అయితే చాలా పార్టీకి కూడా చాలా ఎక్కువ నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సో దీన్ని సర్దిదిద్దుకోకపోతే మాత్రం మున్సిపల్ ఎలక్షన్లో ఈ 10 కాన్స్టిట్యున్సీలో కొంత తీవ్రమైన పరిస్థితి అయితే ఎదుర్కొనే గట్టు పరిస్థితి అయితే కాంగ్రెస్ పార్టీకి ఉందని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రెడీ కోటేశ్వరరావు గారు కూడా ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. ఓకే, ఈ కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు అంటారు? అంటే అంత సఖ్యత కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఈ సిచ్యువేషన్ అన్నింటినీ చూస్తే లేదనుకోవచ్చు అంటారా వీటన్నిటిని బట్టి చూస్తుంటే? కాంగ్రెస్ పార్టీ అయినా లేదా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా లేదా మరొక పార్టీ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో స్థానికంగా జిల్లా స్థాయిలో కావచ్చు, నియోజకవర్గాల స్థాయిలో కావచ్చు, ముఠా గుంపులాటలు అనేటువంటివి సహజంగానే ఉంటాయి. ఎందుకు అంటే ఏ ముఠాకి ఆధిపత్యం ఉంది లేదా ఏ ముఠా వెనకాల క్యాడర్ ఉన్నారు అనుకుంటే ఆ ముఠా నాయకులకి నామినేటెడ్ పోస్టులు లేకపోతే ఎన్నికల్లో సీట్లు ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి మనం మాట్లాడుకున్నటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతల మధ్య సహజంగానే ఆధిపత్య పోరు ఉంటుంది. ఇదే కాదు, మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీస్ లో కూడా కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి చోట్ల కూడా మళ్ళా ఆశావహుల మధ్య ఆధిపత్య పోటీ అనేటువంటి ఎంతో కొంత సహజంగానే ఉంటుంది. ఎందుకు అంటే మున్సిపల్ ఎన్నికలు లేదా పంచాయతీ ఎన్నికల్లో తమ వారిని ఎక్కువ మందిని, తన మద్దతుదారులను ఎక్కువ మందిని గెలిపించుకుంటే తరువాత 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో సీటుని క్లెయిమ్ చేసుకోవడానికి ఆయా పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రయత్నించడం సాధన. అయితే ఇది నా అభిప్రాయం ప్రకారం టీకప్పులు తుఫాన్ లాగా ముగిసిపోయేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలు నోటిఫికేషన్ వెలువడి అభ్యర్థుల ఖరారు వరకు ఈ విధమైనటువంటి పుష్ అండ్ పుల్స్ తమ వారికే అభ్యర్థిత్వం ఇప్పించుకోవడానికి శతదా ప్రయత్నిస్తారు. ఒకవేళ రానటువంటి వాళ్ళు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అభ్యర్థులు నిలబెడతారా అంటే అటువంటి నిలబెట్టేటువంటి అవకాశం లేదు. అలా అనుకున్నట్లయితే ఆ విధంగా నిలబెట్టాలనుకుంటే కాంగ్రెస్ కి పోటీగా నిలబెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక పార్టీలో చేస్తే వాళ్ళకి కాస్త బెటర్గా ఉంటుంది. మరి ఆ విధంగా పార్టీ ఫిరాయించి వేరే పార్టీ తరఫున పోటీ చేసేట్లయితే అధికారంలో రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది కనుక తమ ప్రయోజనాలు, తమ పైరవీలు, తమ వాటికి గండి పడుతుందనేటువంటిది వాళ్ళకి తెలుసు. అందుకనే సాధ్యమైన మేరకు నామినేటెడ్ దరఖాస్తులు ఎవరినైతే తమ వారిని నియమించుకొని
బీఫారాలు ఇప్పించుకునేంత వరకు ఈ ఫైట్ సాగుతుంది. తర్వాత రాజీ పడిపోతారనేది నా అభిప్రాయం. అందువల్ల ఇది ఎన్నికలకు ముందు సహజంగానే ఆ, సాగుతుంది. రేపు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తులు వచ్చినప్పుడు కూడా మళ్ళా ఇదే కథ పునరావృతం అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇలా మరలా పునరావృతం అవుతుంది కాబట్టి హైకమాండ్ ఈ విషయంలో చూసి చూడనట్లుగా ఉంటుంది అనుకోవచ్చు అంటారా? ఎప్పుడు అంతే, జరిగే అంశం. ఎందుకంటే ఎవరిని దూరం చేసుకోవడానికి వాళ్ళున్న కాంగ్రెస్ రాష్ట్రంలో కానీ లేదా దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఒక కాంగ్రెస్ అనే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ పరిస్థితి అంతే, బీజేపీ పరిస్థితి కూడా అంతే. ఎవరిని కూడా దూరం చేసుకోవడానికి ఏ పార్టీ నాయకత్వం కూడా సిద్ధం కాదు. ఉదాహరణకు బీజేపీలో బండి సంజయ్ మధ్య లేదా ఈటల రాజేందర్ మధ్య ఏ విధంగా మాటల యుద్ధం నడిచిందో, ఒకళ్ళొకళ్ళు ఏ విధంగా మాట్లాడుకున్నారో బహిరంగంగా మనం వీడియోలోనే చూసాం. అయినా మరి బీజేపీ నాయకత్వం వాళ్ళ మీద ఏమన్నా చర్యలు తీసుకుందా? చర్యలు తీసుకోలేదు, తీసుకోదు కూడా భవిష్యత్తులో కూడా. ఎందుకంటే అధికారాన్ని ఆశిస్తున్నటువంటిది మరి కొంతమంది నాయకులను పోగొట్టుకొని కొంతమందిని నిలబెట్టుకుంటే వచ్చేటువంటి పరిణామాలు, పర్యవసానాలు అన్ని పార్టీలకి తెలుసు. కాంగ్రెస్ దానికి అతీతం కాదు. అందుకని అధిష్టాన వర్గం అట్లాంటి వాటిని చూసి చూడనట్టు సరే ఎవరైనా ఫిర్యాదు చేశారనుకోండి, మేము పరిశీలిస్తాము, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అందరికీ అదే విధమైనటువంటి ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం చేసినట్టుగా అదే రిప్లై ఇస్తారనేది కూడా మనకు తెలుసుకోవచ్చు. ఓకే. అంటే ఇలా ఎస్పెషల్లీ మనం ఇప్పుడు చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీలో అయినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరు విభేదాలు బహిర్గతంగా అనుకుంటున్న నేపథ్యంలో ఈ వివాదాల ఎఫెక్ట్ ఏమన్నా మున్సిపల్ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందంటారా? దీనివల్ల ఏమన్నా కాంగ్రెస్ కి కొంచెమైనా డ్యామేజ్? ఎక్కడైనా విభేదాలు మరీ తీవ్రంగా మారితే ఇక రాజీ కుదరదు అని అనుకున్నట్లయితే ఎక్కడన్నా 1-2% సీట్లలో ఆ విధమైనటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు రావచ్చు. అట్ ది సేమ్ టైము అలాంటి పరిస్థితి ఉంటే మరొక పార్టీ నుంచో లేదా వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వాళ్ళని పార్టీ దగ్గరకు తీసుకొని ఆ లోపాన్ని లేదా ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. అందుకని అది పెద్దగా మొత్తం అంటే పార్టీ మొత్తాన్ని ప్రతిష్టను దెబ్బతీసే విధంగా లేకపోతే మొత్తం విజయావకాశాలను దెబ్బతీసే విధంగా అది ఉంటుందని నేను అనుకోను. ఎందుకు అంటే ఇవాళ ప్రతి వాళ్ళు కేక్ ముక్క కోసం ప్రయత్నిస్తారు, దొరకకపోతే సర్దుబాటు చేసి తర్వాత మళ్ళా వచ్చేటువంటి కేక్ ముక్కలో వాటా కోసం ప్రయత్నించేటువంటి తీరే కనిపిస్తా ఉంది తప్ప ఇక నాకు ఇది దొరకలేదు అందుకని నేను ఇక దీనికి దూరం అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు ఎక్కడ మనకి కనపడదు. అందుకని అధికారం అనేటువంటి బెల్లం ఉంటే దాని చుట్టూతా చీమలు చేస్తా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే. ఓకే. ఒకవేళ మరి ఇది ఈ కాంగ్రెస్లో వస్తున్న ఈ పరిణామాలు, ఈ వివాదాల నేపథ్యంలో బీఆర్ఎస్కి ఏమన్నా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందంటారా? లేదంటే అక్కడ కూడా అదే పరిస్థితి కాబట్టి ఎక్కడికక్కడ అలాగే ఉండేటట్టు అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ కి ప్రత్యేకంగా ప్లస్ పాయింట్ అవుతుందని నేను అనుకోను. ఒకవేళ బీఆర్ఎస్ కి ప్లస్ పాయింట్ అయ్యేటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో అయినా ఏ ప్రాంతంలో కనుక వచ్చేట్లయితే అక్కడ ఇవాళ ఎవరైతే ఎమ్మెల్యేలు గానో లేదా ఇతర ప్రజాప్రతినిధులుగానో ఉండి హవా చలాయిస్తున్నారో వాళ్ళకి దెబ్బ తగులుతుంది. అందుకని వాళ్ళు తమ యొక్క స్థానాన్ని పటిష్టం చేసుకోవడం కోసమైనా సరే ఒకసారి అభ్యర్థులు ఖరారైన తర్వాత ఇష్టం ఉన్నా లేకపోయినా వాళ్ళని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడన్నా ఓడిపోయారనుకోండి మీరే కారణం అని చెప్పేసి అది మైనస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగుల్లో ఎవరికైనా అవినీతి అక్రమాలు లేదా అట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సర్వీస్ రిజిస్టర్లో నమోదు చేస్తారు, ఫలానా ఉద్యోగుల మీద ఇట్లాంటి వచ్చిందని. ఇక్కడ అధికార పార్టీలో ఎవడైనా ఏ ఎన్నికలైనా ఓడిపోయేట్లయితే దానికి కారకులు ఎవరు అనేటువంటిది అధిష్టాన వర్గం ఆరాధిస్తుంది, ఫిర్యాదు చేసేవాడు కూడా ఫిర్యాదు చేస్తారు. అది టిక్కెట్లను ఆశించేటువంటి వాళ్ళని లేదా నామినేటెడ్ పోస్టులను ఆశించేటువంటి వాళ్ళకి అది మైనస్ అవుతుంది. అందుకని నేను అనుకోవటం ఒకసారి ఖరారైన తర్వాత ఏదో ఒక పేరుతో సర్దుబాటు చేసుకొని సాధ్యమైన మేరకు గెలిపించడానికే ప్రయత్నిస్తారు. చూడండి, ఇన్ని చేసినా కానీ నేను గెలిపించాను, ఇన్ని విభేదాలు ఉన్నాయని అటువంటి వాళ్ళు అధిష్టానం దగ్గర క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నించే సందర్భాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి.
ఓకే. ఎక్కడైనా సరే ఒక పార్టీలో వివాదం జరుగుతుంది. వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తున్నాయంటే దానికి ఆపోజిట్ పార్టీ అపోజిషన్ పార్టీ ఎలాగైనా సరే దాన్ని ప్లస్ పాయింట్‌గా మార్చుకుని దాన్నే పదే పదే జనానికి, ప్రజలకి చెప్పి వివరించే ప్రయత్నం చేస్తది. మరి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అదేమన్నా ఆ పార్టీ ఏమన్నా ఇప్పుడు ఇలాంటి ఛాన్స్‌లని అన్నిట్లో కూడా ఉపయోగించుకుని ఏమైనా తను ముందుకి స్టెప్ చేయడానికి ఏమైనా అవకాశం ఉందా? లేదంటే అలాంటి ఛాన్స్‌లు యూజ్ చేసుకోకుండా మిగిలిపోతుందనుకోవాలా? అంటే అధికారం ఇంకా ఎన్నికలు 6 నెలల్లోనో లేకపోతే 7 నెలల్లోనో జరుగుతాయి అనుకుంటే, లేదా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అధికారానికి వస్తుందనేటువంటి అంచనాలకు వస్తే, మీరన్నట్టుగా అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఫిరాయించడానికి లేదా ప్రతిపక్షంతో చేతులు కలపడానికి 100% అవకాశాలు ఉంటాయి. అటువంటి పరిస్థితి ఇంకా ఉదయించలేదు. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటుంది. ఈ 3 సంవత్సరాల్లో ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ను డిస్టెబిలైజ్ చేసేటువంటి అవకాశాలు అయితే బీజేపీకి కానీ లేదా బీఆర్ఎస్ పార్టీకి కానీ లేవు. అటువంటప్పుడు 3 సంవత్సరాలు స్థిరంగా ఉన్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి గారు మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఈ ఎన్నికలన్నీ అయిపోయిన తర్వాతనే నామినేటెడ్ పోస్టులు ఇస్తానని చెప్పేసి ఆశ పెట్టాడు. అంటే ఏమిటి, ఈ ఎన్నికల్లో కనుక ఎవరైనా తేడాగా ప్రవర్తించేట్లయితే వాళ్ళకి అటువంటి పోస్టులు ఉండవు అని పరోక్షంగా హెచ్చరించారు. అందుకని నామినేటెడ్ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయలేదు. అందుకని అది వాటి ఆశ చూపుతూ, నామినేటెడ్ పోస్టుల ఆశ చూపుతూ పార్టీని అంతా ఐక్యంగా ఉంచడానికి, ఎన్నికల్లో విజయం సాధించడానికి అవసరమైనటువంటి ఎత్తుగడలు కాంగ్రెస్ వేసింది. ఇలాంటి విషయాల్లో మన దేశంలో మొత్తం మన రాజకీయ పార్టీల చరిత్రను చూసినప్పుడు కాంగ్రెస్ నెంబర్ 1గా ఉంటుంది. 2 సంవత్సరాలైనా కానీ నామినేటెడ్ పోస్టులు ఇంకా ఎందుకు భర్తీ చేయలేదు అనుకుంటున్నారు? రీజన్ ఇదే, స్థానిక సంస్థల ఎన్నికల్లో అది తేడా రాకూడదు. ఇదే కాదు, ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా అంతే, తెలుగుదేశం అయినా అంతే, బీఆర్ఎస్ అయినా ఏదైనా అంతే, ఈ ప్రయోజనాలన్నింటినీ చూసుకొని మంచి చెడ్డలు లెక్క వేసుకొని, లాభ నష్టాలు లెక్క వేసుకొని ముందుకెళ్తారు తప్ప చేతులారా చెడగొట్టుకోవడానికి ఎవరు ప్రయత్నించారు. ఇలా పార్టీలో ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేల్చుకోవడం, విభేదాలు సృష్టించుకోవడం, పాత నాయకులు కొత్త నాయకులు కలిపి ఒక సఖ్యత లేకుండా బహిర్గతంగా మాట్లాడడం, మరి ఇలాంటి మాటల వల్ల ప్రజల అభిప్రాయాల్లో కూడా తేడా వచ్చే అవకాశం లేదంటారా? ఎందుకంటే ఫస్ట్గా మనం ఒకటి అనుకుంటాం, వీళ్ళ మాటలు విన్న తర్వాత ఇది కూడా జరుగుతుందని కొత్త కొత్త విషయాలు ఆ పార్టీ నుంచే బయటకు వస్తున్నాయి కాబట్టి మరి ప్రజల అభిప్రాయాలు కూడా మారే అవకాశం లేదంటారా ఈ విభేదాలు బట్టి? జనం గత ఎన్నికల చరిత్ర చూసినా, రాజకీయ పార్టీల చరిత్ర చూసినా, అటువంటి వివాదాలు ఏ పార్టీలో తలెత్తినా పాల్పడతారని నేనైతే అనుకోవట్లేదు. అందుకని ఓటర్లలో ఉన్నటువంటి ఒక లోపంగా కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. లోపం ఏంటంటే క్రిటికల్ గా చూడకపోవడం, విమర్శనాత్మకంగా చూడకపోవడం. ఈ బలహీనతను కూడా ఆధారం చేసుకొని రాజకీయ పార్టీలు ఇప్పుడు వ్యవహరిస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విభేదాలు అనేది కేవలం వాళ్ళకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు అంటే కొత్తగా పార్టీ మారిన వాళ్ళకి కావచ్చు, పార్టీని నమ్ముకుని ఉన్న పాత వాళ్ళు కావచ్చు. అంటే ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఎక్కడంటే కొత్త వాళ్ళకి ఏం సర్ది చెప్తున్నారు, పాత వాళ్ళకి ఎక్కడ సర్ది చెప్తున్నారు, ఈ విభేదాలు బయటకు రావడానికి అంటే పార్టీలో ఉన్న పెద్దలు ఎవరైతే క్రియాశీలకంగా వ్యవహరిస్తారో వాళ్ళు కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనుకోవచ్చు అంటారు. ఎందుకంటే వాళ్ళ మాట కూడా వినలేని పరిస్థితిలో ఉన్నారంటే. అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు జీవన్ రెడ్డి గారి గురించి చెప్పారు. జీవన్ రెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీలో ఆయన మంత్రిగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ హవా ఇంకా నడవదు అనుకున్న తర్వాత ఆయన కాంగ్రెస్కి వచ్చారు. మరి ఆయన కాంగ్రెస్కి వచ్చినప్పుడు అక్కడ ఆ స్థానం కోసం వేచి చూసినటువంటి కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అదే విధంగా ఆయనతోటి ఏదో ఒక శత్రు వైరుధ్యం కాకపోయినా మిత్ర వైరుధ్యానికి దారితీస్తుంది కదా. ఇప్పుడు అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి సంజయ్ కుమార్ ఎమ్మెల్యే తోటి జీవన్ రెడ్డి గారికి ఘర్షణ. ఏమిటి ఘర్షణ? కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేకి పెద్దపీట వేస్తే మరి ఇంతకాలం తాను లేదా తన అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు అధికారం కోసం ఎదురు చూసి
ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు నామినేటెడ్ పోస్టులు లేకపోతే పార్టీలో హవా చలాయిస్తా ఉంటే మా పరిస్థితి ఏంటనేటువంటిదే కదా ఆయన ఆవేదన. అటువంటి పరిస్థితే ఎవరికైనా ఉంటుంది. ముఖ్యంగా పార్టీలు వేరే పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అదే ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా అదే కదా, కొంతమందికి సాధ్యం కాక ఊరుకున్నారు. రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక నాయకత్వ లక్షణాలతోటి అనివార్యమై అంగీకరించారు తప్ప, లేదా కాంగ్రెస్ పార్టీలో మరి ఉన్నటువంటి పెద్దలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు మరి తెలుగుదేశం పార్టీ నుంచి, టీఆర్ఎస్ నుంచి అట్లా వచ్చినటువంటి పెద్ద మనిషే గనక ఆ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుంది. ఓకే, ఏదైనా సరే ఎక్కడైనా సరే ఒకరికి న్యాయం చేయాలంటే మరొకరికి అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగేది, కొత్త వాళ్ళకి న్యాయం చేస్తే పాత వాళ్ళకి అన్యాయం, పాత వాళ్ళకి న్యాయం చేస్తే కొత్త వాళ్ళకి అన్యాయం. సో ఎవరు ఒకరికైతే అన్యాయం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ కావచ్చు, పార్టీ పెద్దలు కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి విభేదాలు ముందు రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు అంటారు? ఈ విధంగా ఈ రెండు వర్గాలు ప్రధానంగా పోటీ పడినప్పుడు ఎవరి మీద కూడా చర్య తీసుకోరు. మనం గతంలో కూడా చూసుకుంటే, ఉమ్మడి రాష్ట్రంలో కూడా చూసుకుంటే, 2 వర్గాలని 3 వర్గాలని కాంగ్రెస్ అధిష్టాన వర్గమే ప్రోత్సహించి ఒకళ్ళకి రాష్ట్రంలో అధికారం ఇస్తే ఇంకొకళ్ళకి కేంద్ర మంత్రిగా ఇచ్చి మరొక ముఠాన్ని ప్రోత్సహించినటువంటి రాజకీయ పరమైనటువంటి దివాళాకోరు విధానం కాంగ్రెస్ పార్టీకి గతంలోనే ఉంది. అందువల్ల మరి అటువంటి దాని నుంచి అది చాలా నష్టపోయింది. ఆ విధంగా ముఠాలను ప్రోత్సహించి ఆ ముఠాలు కొట్టుకోవడంతో అసలు మొత్తానికే ఎసురు వచ్చింది. ముఖ్యంగా ఆంధ్రదేశంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి అది దారి తీసుకుంది. అందువల్ల వాటిని గమనంలో ఉంచుకొని ఇప్పుడు అధిష్టానం వరకు కొన్ని పాఠాలు నేర్చుకుంది. ఆ నేర్చుకున్నటువంటి పాఠాలు ఏమిటంటే, ప్రత్యేకంగా ఆ విధంగా ముఠాలను ప్రోత్సహించకపోయినా ఎక్కడైనా తలెత్తినప్పుడు వాటిని చూసి చూడనట్లు ఏ ముఠాతోటి పార్టీకి ఎక్కువ లబ్ధి కలుగుతుంది అనేటువంటిది కూడా గమనంలోకి తీసుకొని ఆ ముఠాకి ఆందోళన ఎక్కించడం అనేటువంటిది కూడా సాగుతుంది. ఇప్పుడు కొత్తగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఎమ్మెల్యేతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఇప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ కంటే బలమైన శక్తులు, వాళ్ళు భవిష్యత్తులో కూడా పార్టీ తరఫున ఉంటారు అనేటువంటి అభిప్రాయాన్ని కనుక వచ్చారనుకోండి, వాళ్ళకే పెద్దపీట వేస్తారు. లేకపోయేట్లయితే ఆ వచ్చినటువంటి ఎమ్మెల్యేను సంతృప్తిపరిచి మిగిలినటువంటి కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి పెద్దపీట వేస్తారు. అందుకని లెక్కలు ఇదంతా బిజినెస్, రాజకీయ బిజినెస్ అన్నా కానీ లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా చూసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, ఏ పార్టీ అయినా అదే పరిస్థితి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి కోటేశ్వర గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.